నువ్వు ఆనంద్కి కాల్ చేసి నిజం చెప్పమని చెప్పు. ఈ క్షణమే హాస్టల్లోకి అలౌ చేస్తాను. లేకపోతే నేను నా నిర్ణయం వెనక్కి తీసుకోలేను అమృత. మీ నాన్నగారితో ఈ విషయం చెప్పి తన్ని మీ ఊరికి తీసుకువెళ్ళిపోమని చెప్తాను. అయ్యో, ఆ పని మాత్రం చేయకండి మేడం. నేను ఆనందితో మాట్లాడి చూస్తాను. మేడం, ఈ ఆనందికి ఏమైంది? ఇలా బుద్ధి లేకుండా ఎందుకు ప్రవర్తిస్తోంది? ఛ, ఫోన్ తీయడం లేదు. ఇది ఎవరికి కాల్ చేద్దాం? అశ్విన్కి కాల్ చేద్దాం. అమృత నాకెందుకు కాల్ చేస్తుంది? ఒకవేళ ఆనంది ఇక్కడ ఉన్న విషయం తనకు తెలిసి ఉంటుందా? హలో, చెప్పండి అమృత గారు. ఒకసారి ఆనంది పక్కనుంటే ఫోన్ ఇస్తారా? అది అది ఏ నాటకం ఆడకుండా నా చెల్లికి ఫోన్ ఇవ్వండి. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఆనంది, మీ అక్క అమృత లైన్లో ఉన్నారు. అక్కకి నేను మీ ఇంట్లో ఉన్న విషయం ఎలా తెలిసింది? వార్డెన్ గారు చెప్పారేమో. మాట్లాడు. అక్క, నువ్వు చెప్పే కథ వినడానికి నేను ఫోన్ చేయలేదు. వార్డెన్ మేడంతో కూడా చెప్పకూడనంత రహస్యమేంటే? అసలు నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళావు? ముందు అది చెప్పు. చెప్తానక్క.